హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి అనేది ఎక్కువగా కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే దక్కుతూ ఉంటుంది. అంత మాత్రాన ఆ సామాజిక వర్గం వాళ్ళంతా మేము అన్నింటికీ అతీతులం, మా కులంలో పుట్టడం వల్లనే పదవులు వస్తున్నాయి, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటి ఉండదు. అసలు ముఖ్యమంత్రి పదవి అనేది అన్ని కులాల సమ్మతితోనే కొన్ని కులాలకు దక్కుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది తమ సామాజిక వర్గంలో ప్రత్యేకమైన గుర్తింపు కోసం కార్యక్రమాలకు వెళ్ళి తమ కులం గురించి గొప్పగా హద్దులు మీరి మాట్లాడుతూ ఉంటారు. పక్క సామాజిక వర్గాలను కూడా చులకన చేసే విధంగా మాట్లాడతారు. అసలు మన కులం తర్వాతే ప్రపంచంలో ఏ కులమైనా అంటూ బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. ఒకటి మాత్రం నిజం, ఏ సామాజిక వర్గం వారైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వారి వలన ఆయా సామాజిక వర్గాలు మిగతా సామాజిక వర్గాలకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కోవలకే వస్తాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండి రమేష్. ఈయన హైదరాబాద్లో ఈ మధ్య కమ్మ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తమ సామాజిక వర్గం గురించి మంచి మాటలు చెప్పవచ్చు, సమాజంలో ఎలా బ్రతకాలని చెప్పవచ్చు. కానీ బండి రమేష్ తన పరిధి దాటేసి ఇతర సామాజిక వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడడం అందరినీ విస్మయానికి గురి చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బండి రమేష్ కమ్మ సామాజిక వర్గం వనభోజనాలకు వెళ్ళి ఏం మాట్లాడారో చూద్దాం. ప్రపంచాన్ని ఏలేవాడు ఒక రోజు కమ్మవాడు పుడతాడు, తప్పకుండా కమ్మవాడు ఏలాడతాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇదేమి గొప్ప కాదు, ట్రంప్ ఏడోకెళ్ళి రాలే, మళ్ళాంటి సాధారణ పౌరుడే, మన లోకేష్ మించినోడు కాదు, చంద్రబాబు మించినోడు కాదు, అట్లా పెరిగినోడే. కాబట్టి ఒక్కసారి ఆయన చేసిన వ్యాఖ్యలను గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకుడై ఉండి ట్రంప్ నారా లోకేష్ కంటే మించినోడు కాదు అని ఎలా మాట్లాడతారు? రేవంత్ రెడ్డి కంటే మించినోడు కాదు అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి అంటే అన్నాడు అనుకోవచ్చు. లోకేష్ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు? అంతేకాదు, వ్యవసాయం, చదువులు, వైద్యం, పరిశ్రమలు, పేపర్లు, టీవీలు, సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ రంగంలోనైనా మనకు మనమే సాటి, మన తర్వాతే ఏ కులమైనా అంటూ మాట్లాడారు. ఎందుకు ఈ అహంకార మాటలు? అంటే కులాన్ని బట్టి మేధావులు, గొప్పవాళ్ళు పుడతారని బండి రమేష్ గారి ఆలోచన. ఇంతకన్నా అనాగరికమైన మాటలు ఏమైనా ఉంటాయా? కరోనాకి మందు కనిపెట్టే మనగాడు మన కమ్మోడే అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ దేశంలో చాలా మంది చాలా కనిపెట్టి ఉంటారు, కానీ దాన్ని ఏ కులం వాళ్ళు నా కులపోడు కనిపెట్టాడని క్లెయిమ్ చేసుకోలేదు. మరి ఎందుకు పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? మాటకు నడక నేర్పింది రామోజీరావు అంటూ రమేష్ మరో వ్యాఖ్య చేశారు. అంటే రామోజీరావు పుట్టకముందు ఎవరు తెలుగులో మాట్లాడుకోలేదా? తెలుగు భాష మనుగడలో లేనే లేదా? ఎందుకు ఇలాంటి అర్థం లేని మాటలు? ఇదే సమావేశంలో బండి రమేష్ మాట్లాడుతూ దేశంలో అందరి నేతలకు చంద్రబాబు ఆదర్శప్రాయుడు అంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశాడు. నిజంగా బండి రమేష్ గారికి చంద్రబాబు అంత ఆదర్శనీయమైన వ్యక్తి అయినప్పుడు, ఆయన మీద అంత ప్రేమ గౌరవం ఉన్నప్పుడు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి లాగా పార్టీని క్లోజ్ చేసినట్లు తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయలేదుగా. ఇంకా మనుగడలోనే ఉందిగా. మరి తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చుగా. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఆ పార్టీలో, అక్కడ టిక్కెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకు? తెలుగుదేశం పార్టీ నుండే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చుగా. పైగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అంటే అది మన సామాజిక వర్గం ఓట్ల వల్లనే అని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మన సామాజిక వర్గం వాళ్లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంటూ మాట్లాడుతున్నాడు. కులాభిమానం ఉంటే ఉండొచ్చు, అది సహజం. కానీ మరీ ఇంత బహిరంగంగా మన కులం తర్వాతే ఏ కులమైనా అన్ని రంగాల్లో మనమే అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఆ సామాజిక వర్గం పట్ల ఉన్న గౌరవం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అన్ని రంగాల్లో మా కులమే మొదటి స్థానంలో ఉంది అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఆ సామాజిక వర్గం దోపిడీ వర్గంగా ముద్రపడే అవకాశం ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడడం వలన ఆ సామాజిక వర్గంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వస్తే రావచ్చు, కానీ అంతిమంగా కమ్మ సామాజిక వర్గానికి ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదం. మిగిలిన సామాజిక వర్గాల నుండి పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేధావులు, చదువుకున్న వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే బండి రమేష్ మాట్లాడిన మాటలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవమానకరమైన అంశం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చంద్రబాబు శిష్యుడు. మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడుకి, ఆయన కుమారుడు లోకేష్కి భజన చేసినా మనకేమి కాదు అనే ధోరణిలో ఉన్నారంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుందో
అర్థం చేసుకోవాలి.